ఆదిలాబాద్ జిల్లాలో జూనియర్ డాక్టర్ల ఆందోళన రెండవ రోజుకు చేరింది. రిమ్స్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులపై దాడిని వ్యతిరేకిస్తూ మెడికోలు నిరసన చేపడుతున్నారు. ఈ రోజు విచారణ కమిటీ సభ్యులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ వివి రావులు రిమ్స్ ను సందర్శించి డైరెక్టర్, స్టూడెంట్స్, ప్రొఫెసర్ల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. పూర్తి న్యాయబద్ధంగా విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని మెడికోలు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జూనియర్ డాక్టర్స్ ప్రెసిడెంట్ అరుణ్ వెల్లడించారు. ఇక మరోవైపు జూడలకు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా విచారణ పారదర్శకంగా చేసినట్లు విచారణ కమిటీ సభ్యులు డాక్టర్ శివప్రసాద్ తెలిపారు. వాళ్ళతో మాట్లాడితే మాకు కొంత అవగాహన వస్తుంది. ఇంటర్నల్ అదే ఒక కమిటీ ఫామ్ అయింది. డిఎంఈ సార్ ఫామ్ చేసిన దాంట్లో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి ఇద్దరు ప్రొఫెసర్స్ రావడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లోపలికి పిలిచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే నేను ఇప్పుడే వీళ్ళతో మాట్లాడాను. సో లోపల ఏం జరిగింది, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అడిగితే ఏది కూడా నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించింది కాకుండా ఒక్క క్వశ్చన్ కూడా అడగట్లేదంట. మరి ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక అలిగేషన్స్ ఉన్నప్పుడు ఒక అలిగేషన్స్ ప్రూవ్ కాకపోయినా ఒక్కసారి ఇంత పెద్ద ఇష్యూ జరిగి అలిగేషన్ వచ్చినప్పుడు ఆ పర్సన్, అది డైరెక్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ రిలేటెడ్ పర్సన్ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు పర్సన్ ఉండకూడదు. స్ట్రైక్ని డిస్కంటిన్యూ చేయట్లేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని రన్ చేస్తున్నాము. కానీ ఇలానే కొనసాగితే మా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. ముందు ఏమైంది, మీరు ఎందుకు డైరెక్టర్ సార్ తోటి మాట్లాడడం జరిగింది, దాని గురించి అడుగుతున్నారు. రాత్రి వచ్చి నన్ను ఇట్లా కొట్టినప్పుడు డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ మేము అని చెప్పేసి, మా దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి చూపిద్దాం అనుకుంటే వాళ్ళు అవి చూడడం కూడా లేదు, వాటి గురించి అడగడం కూడా లేదు. కనీసం వీడియోస్ పంపించండి అని కానీ, లేకపోతే ఆ వీడియోస్ మాకు చూపించండి అని కానీ అట్లాంటి రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఇది ఒక డైరెక్టర్ ఉండి ఆయన మీదనే అలిగేషన్ ఉన్నప్పుడు ఆయన ఇంకా అదే పొజిషన్లో ఉన్నాడు, ఆయన ఇంకా పవర్లో ఉన్నప్పుడు ఈ ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెన్సీగా ఎట్లయితుంది, ఎట్లా జస్టిస్ అనేది ఎట్లా జరుగుతుంది? రీసెంట్గా జరిగిన సంఘటన మీద ఏం జరిగిందన్నది వాస్తవం తెలుసుకోవడం కోసం అని చెప్పి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నన్ను, డాక్టర్ వివి రావు గారిని కలిపి కమిటీగా వేసి ఎంక్వైరీ చేసి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఏదైనా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, తర్వాత భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలియజెప్పమని చెప్తూ ఎంక్వైరీ కమిటీ వేశారు. సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విచారణ పూర్తి చేశాము. దీనికి సంబంధించిన అందరినీ కాంటాక్ట్ చేశాము, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నాము. అంతా క్రోడీకరించి ఫైనల్గా రిపోర్టు డిఎంఈ గారికి అందజేస్తాం.